వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అవే పోలీస్ ఆంక్షలు, కానీ అదే జనం, అదే జగన్. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా కూడా పోలీసులు విపరీతమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. సరే, ఇప్పుడు ఏపీ పోలీసులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు. ప్రభుత్వ పెద్దలకి సలాం గులాంగిరి చేస్తున్నారు అనేటువంటి చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్న నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటన ఏదైతే ఉందో, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని రిమాండ్లో ఉంచారు. ఆయన కుమారుడి బైక్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కేసులో అది యాక్చువల్గా ప్రమాదం. అది ప్రమాదాన్ని ఒక నేరం కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆయనకి నైతిక బలాన్ని ఇవ్వటం కోసం, సీదిరి అప్పలరాజుకి నైతిక బలాన్ని ఇవ్వటం కోసం ఆయన్ని జైల్లో ములాఖత్ కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటన సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న దగ్గర నుంచి అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు ఆయనకి వాళ్ళకి అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు కదలటం అనేటువంటిది, ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ఆయన కోసం తరలి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వ కుట్రలు పటాపంచలు చేస్తూ పోలీసులు ఆంక్షలను ఛేదించి పోటెత్తినటువంటి ఉత్తరాంధ్ర జనం వైఎస్ జగన్ వెంట జనం ఆయన రాకతో జనసంద్రమైనటువంటి విశాఖ అనేటువంటిది మనం చూస్తున్నాము. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అశేష జనవాహిని దారి పొడుగున జగన్మోహన్ రెడ్డి వెంట కదిలి వచ్చినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వ అడ్డంకులను ఛేదించి కూడా భారీగా తరలి వచ్చారు జనం. ఇక మహిళలు కూడా చాలా భారీగా తరలి వచ్చారు. మధ్య మధ్యలో కాన్వాయ్ దిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని పలకరించడం. ఇక విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకున్నారు. తర్వాత శ్రీకాకుళంలో అడవివరం జంక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకోవటం, అక్కడ కూడా ఘన స్వాగతం పలికారు జనం. వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. మహిళలు కూడా భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఫైనల్గా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి గారు పలకరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి, ఆయన కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వాళ్ళు చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారు అని అంటే, జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తోంది అని చెప్పేసి మండిపడ్డారు. పోలీసులు ఏర్పాటు చేస్తున్న నిబంధనలు భద్రతా చర్యల పేరుతో రాజకీయ నిర్బంధంగా మారుతున్నాయి అంటూ కూడా చెప్పారు. కాన్వాయ్ని పరిమితం చేయటం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయటం, నాయకులు కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించడం రాజకీయ నిర్బంధం కిందకే వస్తుందని, అది ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమే అవుతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అనడం జరిగింది. జగన్ ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని కూడా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరు అని కూడా ఆయన అన్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని, ఆ జనాదరణ చూసి ప్రభుత్వం భయపడుతోంది అని కూడా ఆయన అన్నారు. సీదిరి అప్పలరాజు వ్యవహారంలో కూడా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని చెప్పేసి అన్నారు. ఒక ప్రజాప్రతినిధితో ములాఖత్ కోసం వెళ్లే కార్యక్రమాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చి ఆంక్షలు విధించడం సరికాదు అని చెప్పేసి కూడా అనడం జరిగింది. అదే సమయంలో అధికార పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనల్ని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పించింది. అంగళ్ళు తరహా ఘటనల్లో పోలీసులపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. తమ కార్యక్రమాలపై మాత్రమే ఆంక్షలు విధించడం ఇది వివక్షపూరిత వైఖరి అని చెప్పేసి ఆరోపించింది. ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం అనవసరమైన ఆంక్షలతో వ్యవహరిస్తోంది అనేటువంటిది, ప్రజల మధ్యకి వెళ్లే హక్కుని మాత్రం ఎవరు అడ్డుకోలేరు అంటూ కూడా వైసీపీ అంటోంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా అంగళ్ళు, పొంగనూరు ఘటనల్లో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. రాళ్ల దాడులు జరిగాయి. టీడీపీ శ్రేణులు జరిపిన దాడుల్లో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కన్ను చూపుని శాశ్వతంగా కోల్పోయిన విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అప్పట్లో కేసులు కూడా పెట్టారన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఏదేమైనా సరే ప్రజాభిమానాన్ని జగన్ నుంచి వేరు చేయలేరు అంటూ వైసీపీ చాలా ఘంటాపదంగా చెప్తోంది, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.